వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. మనంతట మనం చేయాలని ప్రయత్నించే ప్రకారం మన సొంత సామర్థ్యం మీద ఆధారపడినంత కాలం మనం ఏమీ చేయజాలం. కానీ మనం ఎందుకు పనికిరాని వాడు ఎరుగు స్థలంకి వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఉపయోగించుకోను. నీ సామర్థ్యం పైన అన్నాడు ఆధారపడవద్దు. నేను ఏమీ కాదు ప్రభు, నీ పైన ఆధారపడుతుంది. నేను లోబర్చుకుంటా ఉన్నాను, నీ ఆజ్ఞలకు లోబడుతూ ఉన్నాను, నీ వాక్యానికి లోబడుతూ ఉన్నాను. అప్పుడు దేవుడు నీ ద్వారా పనిచేస్తాడు. అది కుటుంబంలో చేసి చూడండి, సంఘంలో చేసి చూడండి, దేవుడు అద్భుతాలు చేస్తాడు. అందుకే మనం దేవుని సంఘానికి వచ్చినప్పుడు జాను వల్ల ఉండడానికి కాదు, మన సామర్థ్యం పైన ఆధారపడడానికి కాదు, లోబడడానికి వస్తుంది. లోబడడానికి వస్తుంది, వాక్యానికి లోబడటం. ఆ వాక్యానికి లోబడటంలోనే దేవుని ఉన్నది. ఆ వాక్యానికి లోబడటంలోనే శక్తి దాగున్నది. ఆ వాక్యానికి లోబడటంలోనే నీ విజయం దాగున్నది. సంఘం విజయం ఎక్కడ దాగున్నది? లోబడడంలో. కుటుంబంలో విజయం ఎక్కడ దాగున్నది? లోబడడంలో.